పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. లూకాసు వార్త 21వ అధ్యాయం 17వ వచనము నుండి 19వ వచనము వరకు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు, కానీ మీ తల వెంట్రుక కూడా ఊడదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము చూపించేటటువంటి సహనం వలన మన ప్రాణాలు మనం దక్కించుకుంటాము అని ప్రభు పలుకుతున్నాడు. రోమా పౌరులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 12వ వచనంలో, మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు అని పౌలు గారు అన్నాడు. రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో, ఈ నిరీక్షణ మీకు నిరాశను కలిగించకూడదు అన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను. మన దైనందిన జీవితంలో క్రీస్తు శిష్యులుగా, శిష్యురాండ్రుగా జీవిస్తున్నటువంటి మనకి ఎన్నో ఒత్తిడులకు, నిరాశ నిస్పృహలకు, కష్టాలకు, నష్టాలకు, వ్యాధులకు, బాధలకు మనం లోనవుతూ ఉంటాం. ఇన్నింటిలో కూడా మనం ఓర్పు అనేది, సహనము అనేది మనం కలిగి ఉంటే విజయాన్ని సంపాదిస్తావు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియుల, ఒకసారి ఒక గురువు తన శిష్యులందరినీ ఒక కొండ మీదకు తీసుకెళ్ళి ఒక పెద్ద రాయిని చూపించి, ఇది పగలగొట్టండి అన్నాడు. శిష్యులు అన్నారు, అయ్యా దీనిని పగలగొట్టడం మా వల్ల కాదు అని ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. ఒక శిష్యుడు మాత్రమే నిలబడి నేను పగలగొడతాను అని సుత్తి తీసుకున్నాడు. దాన్ని కొడుతూ ఉంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి, నువ్వు మూర్ఖుల్లాగా ఉన్నావే, ఇంత పెద్ద బండరాయిని పగలగొట్టడం నీ వల్ల కాదు అన్నారు. 1వ దెబ్బ, 2వ దెబ్బ, 100 దెబ్బలు, 200 దెబ్బలు, 250 దెబ్బలు కొడుతూ ఉంటే అందరూ కూడా వెర్రివాడు, పిచ్చివాడు అన్నారు. 280, 290, 298, 299, 300 దెబ్బకి ఆ రాయి పగిలింది. ప్రియుల, చూసిన స్నేహితులందరూ కూడా ఆశ్చర్యపోయి, మిత్రమా ఒక్క దెబ్బతో దాన్ని పగలగొట్టావు అన్నారు. అప్పుడు ఈ శిష్యుడు పలికిన మాట, అయ్యా ఇది పగిలింది నేను కొట్టిన 300 దెబ్బతో కాదు, ఈ 300 దెబ్బ ముందు కొట్టానే 299 దెబ్బలు, ఆ దెబ్బలకి ఇది పగిలింది. ఓర్పు మనకి విజయాన్ని ఇస్తుంది. ప్రియమైన బిడ్డల, ప్రభు లూకాసు వార్తలో 13వ అధ్యాయం 8వ వచనంలో, అంజూరపు చెట్టును నరికి వేద్దాము, ఎందుకంటే ఇది 3 సంవత్సరాల నుండి ఇది ఫలాలను ఇవ్వటం లేదు అని శిష్యులను ఉద్దేశించి పలికినటువంటి మాట. 3 సంవత్సరాలు శిష్యులు ప్రభుతో ఉన్నారు, కానీ అల్ప విశ్వాసం వలన అద్భుతాలు చేయలేకపోతున్నారు అని ఈ ఉపమానాన్ని ప్రభు చెప్తే, తోటమాలి వచ్చి చెప్పినటువంటి మాట, అయ్యా ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు వేసి ఇరువు వేసదను, ముందుగా ఫలించినా సరే లేనిచో కొట్టి పారవేయదము అన్నాడు. ఓపిక, ఓర్పు, సహనం ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ ఓర్పుతో ఉంటే మనం విజయం సాధిస్తాం. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 9వ వచనంలో, కనుక మనం సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. సత్కార్యాలు, మంచి కార్యాలు చేయటంలో విసుగు చెందకూడదు. జీవరాశులే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, మంచి పనులు చేస్తున్నాయి. ప్రియులారా, చీమలు చూడండి వరుస క్రమంలో వెళ్తూ ఉంటాయి.
ఎందుకు ఈ వరుస క్రమాన్ని పాటిస్తున్నాయంటే, ఒక చీమకు ఆహారం ఎక్కడైనా దొరికినప్పుడు ఆ ఆహారం ఎక్కడ ఉందో తెలియచెప్పటం కోసం ఆ చీమ తాను వెళుతూ ఆహారం ఎక్కడుందో చీమలకు చెప్పటం కోసం ఒక రసాయనాన్ని, ఫెరోమెనోస్ అనేటటువంటి ఒక రసాయనాన్ని వదులుకుంటూ వెళ్ళిద్దంట. ఆ రసాయనం అక్కడ పడింది అంటే ఆహారం ఉంది అని అర్థం. ఆహారం ఎక్కువగా ఉంటే బలమైనటువంటి గుర్తులు బలంగా రసాయనాన్ని వదిలిపెట్టి వేరే జీవరాశులు, వేరే చీమలు ఆ ఆహారం దగ్గరికి వెళ్ళటానికి ఈ చిన్న చిట్టి చీమ మిగిలినటువంటి చీమలన్నిటికీ సహాయం చేస్తుంది. ఏమి నేర్చుకోవాలి ప్రియులారా ఈ చీమ దగ్గర నుంచి? ఉడతను చూస్తాం. ఉడత గింజలను సేకరించి గుంట తీసి దాచిపెట్టింది. కానీ దురదృష్టం ఏంటంటే ఉడత తన ఆహారాన్ని ఎక్కడ దాచుకుందో మర్చిపోతుంది ప్రియులారా. ఈ గుంటలో పెట్టినటువంటి ఈ విత్తనాలు వర్షాకాలం వచ్చినప్పుడు మొలకలెత్తి మొక్కలై చెట్టులై కాయలు కాస్తున్నాయే. ఈ లోకంలో కొన్ని చెట్లు పెట్టింది ఉడతలే. ఈ ఉడతల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వానపాము భూమిని సారవంతం చేస్తుంది, రైతుకి సహాయం చేస్తుంది. ఈ వానపాము దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? తేనెటీగ చూస్తాం. తేనెటీగ బ్రతికేది 5 వారాల కాలం. ఈ 5 వారాల కాలంలో ఈ జీవరాశి 1 టీ స్పూన్ లేదా అర టీ స్పూను తేనెను మాత్రమే సేకరిస్తుంది ప్రియులారా. ఇది ఎక్కడైతే పువ్వులు ఉన్నాయో మిగిలినటువంటి తేనెటీగలకు చెప్పటం కోసం అది ఒక డ్యాన్స్ వేసిద్దంట. దానినే వాగుల్ డ్యాన్స్ అంటారు. ఈ డ్యాన్సు గుర్తించి మిగిలినటువంటి తేనెటీగలన్నీ కూడా పువ్వులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తాయంట. ప్రియులారా, ఈ తేనెటీగలు అల్ట్రావైలెట్ కాంతిని సులభంగా చూస్తాయి. అందుకే పువ్వు ఎక్కడుందో చూస్తాయంట. పువ్వులు ఒక అర కేజీ తేనెను సేకరించటం కోసం తేనెటీగలు 20 లక్షల పువ్వుల మీద వాళ్తాయి ప్రియుల. తేనెటీగలు తేనె రసాయనాన్ని మాత్రమే తీసుకుంటాయి. తాను తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేసి దానిని తేనెగా మార్చి మనకిస్తాయి ప్రియుల. వీటన్నిటికంటే వీటి మేధాశక్తి చాలా చిన్నది. కానీ మనిషి మెదడు సామర్థ్యం ఎంత? సుమారు 2.5 పెటాబైట్లు అంట. ఒక పెటాబైట్ అంటే ఏంటి? 10 లక్షల జీబీ. అంటే వేల సినిమాలు దాంట్లో పడతాయి. కంప్యూటర్లో మనం మన యొక్క మెదడులో స్టోర్ చేయలేమేమో కానీ జ్ఞాపకం ఉంచుకుంటాం. అందుకే చిన్ననాటి విషయాలు కూడా 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటున్నామంటే మనిషి ఒక న్యాచురల్ కంప్యూటర్ ప్రియుల. ఎంత మేధాశక్తి, ఎంత జ్ఞానం, ఎంత బుద్ధి, ఎంత వివరం, ఎంత ప్రేమ కనికరాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకోవాలి. రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ 12 సంవత్సరాల విశ్వాసం చూపించింది. మన విశ్వాసం ఎన్ని సంవత్సరాలది? కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగి చూపించినటువంటి విశ్వాసం 38 సంవత్సరాల విశ్వాసం. అన్నమ్మ అన్న ప్రవక్తి దేవాలయంలో ఉండి ఉపవాసం ప్రార్థన చేసింది 84 సంవత్సరాలు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు కనిపించి రెండవసారి దర్శనమిచ్చి నీకు బిడ్డనిస్తాను అని చెప్పిన తర్వాత ఇస్సాకు పుట్టడం కోసం అబ్రహాం ఎదురు చూసిన సంవత్సరాలు 25 సంవత్సరాలు ప్రియుల. నోవా 500 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు కనిపించి ఓడ కట్టమంటే నోవా 100 సంవత్సరాలు ఓడ కట్టాడు ప్రియుల. తరువాత మోనికమ్మ తన కుమారుడైనటువంటి అగస్త్యను మార్పు చెందటం కోసం 17 సంవత్సరాలు ప్రార్థన చేసింది. హానోకు దేవునితో 365 సంవత్సరాలు ప్రయాణం చేశాడు ప్రియుల. మన జీవితంలో మనం కూడా సహనంతో ఓర్పుతో ఉండి విశ్వాస ప్రయాణాన్ని చేయాలి. నా జీవితంలో ఎవరో వస్తారు, ఎవరో కాపాడతారు అని నరుల మీద ఆధారపడటం కాకుండా దేవుని మీద ఆధారపడాలి. మనందరం కూడా సైకాలజీలో బైస్టాండర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎవరో వస్తారు, నా కుటుంబం వస్తుంది, నా వాళ్ళు వస్తారు, నా ఫ్రెండ్స్ వస్తారు, వీళ్ళందరూ కాపాడుతారంటాం. ఈ ఆధారపడటం అనేది దేవుని మీద. ఈ దేవుని మీద మనం ఉంటే మనకి శక్తి దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనం పనులు చేస్తున్నప్పుడు మొదట్లో ఎన్నో కష్టాలు వస్తాయి. ఇనీషియల్ హిక్కప్స్ అంటారు. ఎన్నో
బాధలకి ఒడిదుడుకు లోనవుతాం. కానీ భరించి సహనము కలిగినటువంటి వాడే తన ప్రాణాలను కాపాడుకుంటాడు. కాబట్టి ఓర్పు సహనాన్ని ప్రభు దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.